చెప్పాలి అనేదానికి ఒక 5 విషయాలు నేను మీ ముందుంచి నేను త్వరగా నా మాటను ముగిస్తాను. మీరు ఒకసారి 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూడగలిగితే, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం అంటే, ఈ రోజున నరుల ఎడల దేవుడు చేసే ఆశ్చర్య కార్యం మన యోగ్యతను బట్టి చెయ్యడు, కానీ ఆయనకున్న మహాకృపను బట్టి చేస్తాడు. అయితే దేవుడు వరంగా ఇచ్చినటువంటి కొన్ని విషయాలను బట్టి మనం ఏం చేయాలి అంటే, కృతజ్ఞతలు తెలియచేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక విషయం మీ ముందు ఉంచుతాను, మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. చాలామందికి ఉండే ఒక బలహీనత ఏంటి అంటే, కొంచెం మంది కొన్ని పద్ధతులు అలవాటు చేస్తారు. నీటి మీద నమ్మకం. ఆ నీటిని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా దేవుడే వాళ్ళతో ఉన్నట్టు, లేక మందుల షాపే వాళ్ళతో ఉన్నట్టు. ఏమండి, వాళ్ళు చాలా ధైర్యాన్ని తెచ్చుకుంటారు. అయితే దేవుడి మీద ఉండవలసిన విశ్వాసం ఒక పెన్న మీద ఉన్న, కచ్చీపు మీద ఉన్న, ఒక మట్టి మీద ఉన్న, ఒక స్థలం మీద ఉన్న, ఒక చర్చ్ మీద ఉన్న, అది విగ్రహారాధనతోనే సమానం. దేవునికి స్తోత్రం. అయితే కొంచెం మందికి అలవాటైనటువంటి పద్ధతి ఏంటి అంటే, ఏ సమస్య వచ్చినా కానీ సాక్ష్యము చెప్పి కానుకేసుకుంటే పని అయిపోద్ది అన్న ఒక బలమైనటువంటి నమ్మిక మన పూర్వపు సేవకులు కల్పించారు. ఏమని? సాక్ష్యం చెప్పి, ఏ సమస్య వచ్చినా సాక్ష్యం చెప్పి కానుకేసుకుంటే వెంటనే అనుకున్న పని జరుగుతుంది అని. దేవునికి స్తోత్రం. కానీ మీకు ఒక విషయం చెప్పేది ఏంటి అంటే, మనం ఇచ్చే డబ్బుకు దేవుడు లొంగిపోడు అని తెలుసుకోవాలి. మనం ఇచ్చేటటువంటి కానుక ఎలా ఉండాలి అంటే, దేవుని మీద మనకున్న ప్రేమను బట్టి, ఆయన మీద మనకున్న మక్కువను బట్టి, నేను ఎంత ఇచ్చినా తక్కువే అని కృతజ్ఞతతో ఇస్తే అంగీకారం, కానీ మరొక ఉద్దేశంతో ఇస్తే మాత్రం అది అసలు దేవుని లెక్కలలోనికే రాదు. దేవునికి స్తోత్రం. అయితే చెప్పసఖ్యము కాని ఆయన వరమును బట్టి దేవునికి స్తోత్రము అంటే, దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానాలు, వరాలలో ఒక వరము ఏంటి అంటే, యేసు ప్రభువునే వరంగా మనకి ఇవ్వడం. దేవునికి స్తోత్రం. ఎవరిని ఇవ్వడం? యేసు ప్రభువే ఒక వరంగా అనుగ్రహించబడ్డాడు. అందుకనే ఏలయనగా మనకి కుమారుడు అనుగ్రహించబడును అంటాడు. అంటే ఆ కుమారుడు అనుగ్రహించబడడం ఎందుకు వరమైంది? చిన్న విషయం చెప్తాను, టైం ఎక్కువ లేదు కనుక. సాతాను సర్పము లాంటి వాడు అని తెలుసుకోనండి. పాపము అనేది పాము యొక్క విషము లాంటిది అని మీరు తెలుసుకోనండి. కానీ ఆ సాతాను అనేటటువంటి సాతాను ద్వారా ఎవరిలోనికైతే పాపము అనే విషం ఎక్కించబడిందో ఖచ్చితంగా వ్యక్తి మరణించవలసిందే. ఏంటి చెప్పని? ఇంకా అందులో ఎలాంటి సమస్యలు లేవు, ఖచ్చితంగా మరణించాలి. ఇప్పుడు ఎండాకాలం మనకి విపరీతమైన ఎండలు కాస్తున్నాయి అండి. భూమిలో వేడికి ఉండలేక ఆ చెరులు, మరో మాటలో చెప్పాలంటే చెరుపోతులు, అవి వాటికి పని పాట ఉండదు, తాసుపం కనపడదు. కానీ ఇక మధ్యాహ్నమైనా సరే ఆ ఇంటి నుండి ఆ ఇంటి మీదకి ఈ ఇంటి మీదకి తిరుగులాడుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. అలాగే మాండ్ర కప్పలు అండి, తేళ్ళు, ఈ యొక్క పాములు ఏం చేస్తాయంటే ఈ వేడికి ఉండలేక బయటకు వచ్చేస్తాయి.
ఏమండి, ఎవరినైనా పాము లాంటిది కరిచి విషం ఎక్కింది అంటే, మాండ్ర కప్ప లాంటిది కరిచి, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏమవ్వాలి చెప్పండి? ఖచ్చితంగా ఆ విషం మెల్లమెల్లగా ఎక్కి గుండెలకు, తలకి, అంటే శరీరమంతా విస్తరించి మనల్ని మరణానికి చేరువ చేసేస్తుంది. అయితే ఆ విషాన్ని విరగగొట్టేటటువంటి వ్యాక్సిన్, వైద్యం మనకి డాక్టర్లు ఇస్తూ ఉండగా దాన్ని వద్దని స్వీకరిస్తే అర్థం ఏంటి చెప్పండి? మరణాన్ని కోరుకోవడమే అర్థం. ఏంటి చెప్పండి? అలాగే ఇప్పుడు అరణ్య యాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దేవునికి లోబడక తిరుగుబాటు చేసినప్పుడు వారు చేసిన పాపాన్ని బట్టి విషపూరితమైన సర్పాలు వచ్చి ఆ వ్యక్తి ఆ మనుషులను కాటేస్తూ ఉంటే అనేక మంది చనిపోతూ వచ్చారు. వెంటనే వారు వచ్చి, మాది తప్పైపోయింది మోషే, మా గురించి మాకు ప్రార్థన చేసి మాకు విరుగుడును చూపించు అంటే, వెంటనే మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, ఇది మీకు యోహాను సువార్త 3:15లో కూడా ఉంది, మీరు నూతన నిబంధనలు. అన్నాడు, మోషే ఇదిగో ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని ఒక స్తంభాన్ని భూమిలో పాతి ఆ ఇత్తడి సర్పాన్ని ఏం చేస్తా తెలుసా? మేకుతో ఆ స్తంభానికి అంటగొట్టు. ఎవరైతే పాము కరిచిందో ఆ ఇత్తడి సర్పాన్ని సూటిగా చూసినప్పుడు వారి విషం విరిగిపోయి వారు స్వస్థత పొందుతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ విష సర్పం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మనిషి చేసినటువంటి పాపం, శాపాన్ని దేవుడు ఆ విధంగా పరిష్కరిస్తాడు అనడానికి సూచన. అంటే అది ఎవరిని చూపిస్తుంది అంటే, ఎవరిలో ద్వారానైతే మనిషిలోనికి పాపం ప్రవేశించిందో ఆ మనిషి నిశ్చయముగా ఆత్మీయంగా చనిపోయి నిత్య నరకానికి వెళ్ళవలసి ఉందో ఆ వ్యక్తి యొక్క పాపం, శాపాన్ని తొలగించే ప్రక్రియ యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? మానవుని పాపాన్నంతటిని తన మీద వేసుకుని ఆ ఇత్తడి సర్పం ఎలా అయితే ఒక స్తంభానికి అంటగొట్టబడిందో ఆయన కూడా సిలువకు అంటగొట్టబడి దారుణమైన మరణాన్ని చవి చూసి ఆయన ఏం చేస్తాడంటే, మనలోనికి ప్రవేశించిన పాపానికి ఆయన విరుగుడును అక్కడ చూపించాడు. దేవునికి స్తోత్రం. అంటే మన పాపాన్ని పరిహరించడం, వ్యాక్సిన్ని అక్కడ సిద్ధము చేశాడు. అందుకనే యేసయ్య పుట్టినప్పుడు ఆ మరియా యోసేపు 8వ దినాన్న యేసయ్యను దేవాలయంలోనికి తీసుకెళ్ళినప్పుడు సుమియోను ప్రవక్త బాలుణ్ణి చేతపట్టుకుని చెప్పిన మాట ఏంటో తెలుసా? నాదా, ఇప్పుడు నీ సేవకుణ్ణి సమాధానంతో పోనిస్తున్నావు. మనుషులందరికీ నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య లేకపోతే పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేకపోతే మనకి నిత్య మరణము అనేటటువంటిది ఖచ్చితంగా మనకి రావాలి. అయితే ఇప్పుడు యేసు అనే బహుమానాన్ని స్వీకరించిన వారు యోహాను 3:16లో నశింపక నిత్య జీవాన్ని పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు యేసయ్యను బట్టి మనం ఏం చెయ్యాలి అంటే, అయ్యా నేను పాపం చేసి ఉన్నాను, నేను మరణించవలసి ఉన్నది, అయితే నా స్థానంలో నీ కుమారుడు మరణించేలాగా చేసి మాకు నిత్య జీవాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పి ఏం చేయాలి అంటే, ఆయనకి కృతజ్ఞులమై మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అలాగే అపోస్తుల